హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని టాపిక్స్ నాకు గుర్తున్నవి చెప్తున్నాను. రేపు ఎగ్జామినేషన్కి వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. ఫస్ట్ది సైన్స్లో నార్మల్గా మనకి మలేరియల్ డిసీజ్ అండ్ అలాగే వైరస్ రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సైంటిస్ట్ గురించి అండ్ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్గా అడిగారు. లైక్ కాపర్ జింక్ కాంబినేషన్లో ఏమవుతుంది అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌కి సంబంధించి, కాపర్ తోటి రియాక్షన్‌కి సంబంధించి ఇట్లాంటి కొన్ని క్వెషన్స్ అడిగారు. రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ చూసుకోండి. సైంటిస్టుల గురించి అండ్ వాళ్ళ ఇన్నోవేషన్స్, డిస్కవరీస్ గురించి అండ్ కెమికల్స్ గురించి కూడా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, అల్జిబ్రా రిలేటెడ్ క్వెషన్స్ చాలా వరకు వచ్చాయి. అండ్ రేషనలైజేషన్ నార్మల్‌గా మనకి సెట్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, దాని రిలేటెడ్ కూడా అడిగారు. మెథడ్ రిలేటెడ్ అయితే కంప్లీట్ అప్లికేషన్ ఓరియెంటెడ్ అడిగినారు. సైకాలజీ నాకు కొంచెం టఫ్‌గా అనిపించింది. సీటెట్‌లో అయితే సైకాలజీ ఓకే, ఈజీగా పెట్టేయొచ్చు అనిపించింది. బట్ ఇక్కడ సింగిల్ లైన్ క్వెషన్సే ఉన్నాయి. బట్ ఎందుకో చేయలేకపోయాను అనిపించింది. సో, సైకాలజీ చూసుకునేటి వాళ్ళు ప్యాజెస్ థియరీ, వైగోట్స్‌కి థియరీ ఇవన్నీ థియరీస్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్యాసేజ్ కూడా ఓకే అనిపించింది. గ్రామర్ కొంచెం టఫ్‌గా అనిపించింది. తెలుగు అయితే పద్యాలు రిలేటెడ్ అవన్నీ అడిగారు. లిటరల్లీ నాకైతే బ్లాంక్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు 6లో చదివిన పద్యాలు అండ్ దానికి సంబంధించినవి అడిగారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్రామర్ రిలేటెడ్‌లో సందుల గురించి డెఫినెట్లీ 6-7 క్వెషన్స్ అయితే వచ్చాయి. సో, గ్రామర్ ఎక్కువ చూసుకున్నా కూడా ఈజీగా స్కోర్ అవుతుంది. ఇక్కడ మనకి 10 మార్క్స్ అయిపోతాయి. ప్యాసేజ్ ఒక 5 మార్క్స్, 4 మార్క్స్ ఉన్నా కూడా గ్రామర్ రిలేటెడ్ క్వెషన్స్ 6, 10 మార్క్స్ అయిపోతే మిగిలింది మెథడ్. మెథడ్ ఏంటంటే మనం టీచింగ్ చేస్తూ ఉంటాం అంటే అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేయొచ్చు. సో, ఐ హోప్ మీకు కొంతవరకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.